నా పేరు ముసుక మోహన్ రెడ్డి, మేరగట్ల గ్రామం, మండలం మేరగట్ల. ఈరోజు రైతులకు రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది. రెవెన్యూ సదస్సులో భాగంగా రైతులు గతంలో భూములు కొనుక్కొని సాదా బైనామాల పేరు మీద పేరు మార్చుకోలేక రిజిస్ట్రేషన్ ఖర్చులకు ఇబ్బంది పడి పేరు మార్చుకోలేక వారు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను గుర్తించి ప్రభుత్వం వారు గ్రామాన రెవెన్యూ సదస్సు నిర్వహించి రైతు కూలీలకు ఎంతో ఉపయోగపడే ప్రోగ్రాం ఇది. ఈ ప్రోగ్రాం నిర్వహించినందుకు ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి, రెవెన్యూ శాఖ మంత్రి వారికి, వ్యవసాయ శాఖ మంత్రి వారికి, బాల్కోట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్తల సుధీర్ రెడ్డి గారికి ఈ రైతాంగం తరఫున ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తూ. నా పేరు సాయన్న, ఏరుగట్ల మండల కేంద్రం. భూభారతి రైతుల పట్ల అందరికీ మంచిగా అనుకూలంగా ఉన్నది కాబట్టి అందరూ వినియోగించుకునాలా. అదే సీఎం గారికి ఈ పథకం తెచ్చినందుకు సీఎం గారికి ధన్యవాదాలు. అదే ముత్యాల సునీల్ రెడ్డి ఇన్ఛార్జికి ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం అండి. నా పేరు మల్లయ్య, తహసీల్దార్ ఎరుగట్ల మండలము. ఇప్పుడు మన మండలంలో రెవెన్యూ సదస్సులు 3 తారీఖు నుంచి నడుస్తున్నాయి. ఈ గ్రామాలలో 3 తారీఖు నుంచి ఇవాళ 7 తారీఖు వరకు ప్రతి 7 గ్రామాలలో నడిచేది ఇవాళ చివరి రోజు. ఇప్పుడు ఈ ముఖ్యంగా ప్రభుత్వం వారు ఈ రెవెన్యూ సదస్సులను పెట్టిన కారణం ఏంటిదంటే, ధరణిలో కొన్ని అవకాశాలు, పాత ధరణి సిస్టంలో కొన్ని సమస్యలకు పరిష్కారం లేకుండాను ఇందులో చాలా సమస్యలకు పరిష్కారాలు చెప్పుకుంటూ మళ్ళొకసారి ప్రజల నుండి దరఖాస్తులు తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఇది పెట్టిండ్రు. ముఖ్యంగా ఏంటంటే రైతులు వారికి ఉన్న సమస్యలను మేము ప్రతి గ్రామం వెళ్తున్నాము. 3 తారీఖు నుండి 7 వరకు వెళ్ళాము. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా ఉండి రైతుల నుంచి దరఖాస్తులు తీసుకున్నాము. దీంట్లో భాగంగా ఏంటంటే రైతులకు ఎక్స్టెంట్ కరెక్షన్ కానీ, ఎక్స్టెంట్ అంటే సపోజు ఎకరం పాత పుస్తకంలో ఎకరం ఉంది, కొత్త పుస్తకంలో 20 గుంటలే పడ్డది. ఆ 20 గుంటలు సరి చేయడానికి దరఖాస్తు తీసుకుంటున్నాం, ఎక్స్టెంట్ కరెక్షన్. సపోజ్ ఇంకో కేటగిరీ ఏంటంటే మిస్సింగ్ సర్వే నెంబర్ ఉంది. మిస్సింగ్ సర్వే నెంబర్ అంటే మొత్తం సర్వే నెంబరే ఆన్లైన్ ఎక్కలేదు. అది ఒక రైతుది సర్వే నెంబరు, ఆయనకు 4 సర్వే నెంబర్లు ఉంటే పాస్బుక్లో 3 సర్వే నెంబర్లు వచ్చినాయి, ఇంకో సర్వే నెంబర్ రాలేదు. ఆ సర్వే నెంబర్ను కూడా దీనిలో మిస్ అయిన సర్వే నెంబర్ను ఎక్కిస్తాము. అట్లాగే వారసత్వ పట్టాలు కూడా ఇందులో భాగంగా అమలు చేయడం జరుగుతుంది. వారసత్వ పట్టాలు చాలామంది వాళ్ళ తండ్రులు కానీ తాతలు కానీ చనిపోయి వీళ్ళు కల్టివేట్ చేసుకుంటున్నారు భూములు, కానీ ఇంకా ఎవరైతే దున్నుకుంటున్నారో వాళ్ళ పేరు మీద చేసుకోలేదు. వారు కూడా రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకుంటే మేము వాళ్ళ యొక్క ఫ్యామిలీ వంశాన్ని పరిశీలించి వారికి కూడా వారసత్వ పట్టాలు అమలు చేస్తాము. అట్లాగే పెండింగ్ సక్సెషన్, ఇదివరకు కొంత పెండింగ్ ముటేషన్ లాంటి ఏంటంటే మాకు ఇదివరకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ద్వారా కొనుక్కున్నారు, కానీ వాళ్ళు ఇంకా రికార్డులను ఇంప్లిమెంట్ చేసుకోలేదు. ఇప్పుడు ఆ డాక్యుమెంట్ పెట్టి కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా దీంట్లో ధరణీకరణ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి రైతులు ఇట్లా అవకాశాలు వినియోగించారు. ధరణీకరణ దీనిలో ఎక్కువ అవకాశాలు ఏమున్నాయంటే, ధరణిలో ఒకవేళ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా హైకోర్టుకి వెళ్ళాల్సి వచ్చేది. ధరణిలో ఏదన్నా మీకు ప్రాబ్లం ఉంటే హైకోర్టు డైరెక్ట్ ఎవరికి కూడా కలెక్టర్కి కానీ ఆర్డీఓకి కానీ అప్లై చేసుకునే అవకాశం లేదు. ఇప్పుడు ఈ భూభారతి ప్రభుత్వం వారు ఏం పెట్టిందంటే రెవెన్యూ కోర్టులు మళ్ళీ పెట్టింది. రెవెన్యూ కోర్టు అంటే తహసీల్దార్ కోర్టు, ఆర్డీఓ కోర్టు, కలెక్టర్ కోర్టు. ఏదైనా తప్పు జరిగినప్పుడు తహసీల్దార్ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ దరఖాస్తు ఇచ్చినప్పుడు ఆ దరఖాస్తు ఎవరికన్నా ఎత్తుకునే తప్పుగా రికార్డులు నమోదైతే వాళ్ళని పిలిపించి ఇద్దరికి నోటీసులు పంపించొచ్చి దాని వివరాలు సరి చేసే అవకాశం ఉంది. కాబట్టి మనకు దాదాపుగా సమస్య అనేది ఆర్డీఓ లెవెల్లోనే అయిపోతుంది. ఆర్డీఓ గారు వాళ్ళ సమస్యను పిలిపించి ఎట్లా వచ్చింది, నీకు ఏ రకంగా వచ్చింది, దానికి వారసులు నీకు ఎట్లా వచ్చింది అనేటి అన్ని పరిశీలించి ఒకవేళ అది కరెక్ట్ అయితే కరెక్ట్ అని ఉంటుంది, లేదు అని అంటే దాన్ని కొట్టేయడం జరుగుతుంది.
తర్వాత కలెక్టర్గా ఆర్డీఓ గారి తీర్పు నచ్చకపోతే కూడా కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకోవచ్చు. ఈ అప్పీల్ సిస్టమ్ అనేది ఉన్నది, మనకు డైరెక్ట్ హైకోర్టు లేదు. ఇప్పుడు ఏదైనా తప్పు జరిగితే హైకోర్టు తహసీల్దార్ తప్పు చేస్తే ఆర్డీఓ దగ్గరికి పోవచ్చు, ఆర్డీఓ తప్పు చేస్తే కలెక్టర్ దగ్గరికి పోవచ్చు. ఈ స్టేజ్ దాటిన తర్వాతనే మనం హైకోర్టుకు పోయేది ఉంది. ధరణిలో మాత్రము ఓన్లీ డైరెక్ట్ హైకోర్టుకే ఉండే, ఎందుకంటే సామాన్య రైతులకు హైకోర్టుకు పోవడం పెద్ద భారము, వాళ్ళకు తెలియదు, అవగాహన ఉండదు, తర్వాత డబ్బులు భారము. అందుకనే ఏం చేయకుండా వాళ్ళ సమస్యలు అట్లే పెట్టుకుని ఉన్నారు. ముఖ్యంగా ఈ రైతులు దీంతో చాలా సమస్యలు దాదాపు మాకు 555 నిన్నటి వరకు 555 అంటే ఒక 800 దరఖాస్తులు మేము వస్తున్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మా మండలంలో. నిన్నటి వరకు 555 అయినాయి. ఇలా ఎరగట్ల ప్రతిగ్రామం కాబట్టి ఇంకో 150 రావచ్చు, 700 దరఖాస్తుల వరకు రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మేము ఈరోజు తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి మా టీం వెళ్తుంది. మా సర్వేయరు, గిరిదావారు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఒక 4 టీము ప్రతి రైతు యొక్క పొలం దగ్గరికి వెళ్ళి, ఫీల్డ్ దగ్గరికి వెళ్ళి ఆయన దున్తుండా లేదా అనేది వాళ్ళ చుట్టుపక్కల రైతుల నుంచి వాంగ్మూలం తీసుకొని, ఒకవేళ వాళ్ళు పెట్టుకున్న అభ్యర్థులను వాంగ్మూలం తీసుకొని దాని ప్రకారము వాళ్ళకు పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుంది, రికార్డ్ అప్డేట్ చేసి. అట్లే సక్సెషన్ విషయంలో కూడా, సక్సెషన్ విరాసత్లో అప్లై చేసుకునే విషయంలో కూడా అందరికీ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. కుటుంబంలో ఒక పెద్ద మనిషి చనిపోయాడు, వాళ్ళ పిల్లలు ఎందరున్నా, ఆడవాళ్ళు మగవాళ్ళు పెళ్ళిళ్ళు అయినా కూడా, వాళ్ళ వేరే ఉన్నా కూడా చట్ట ప్రకారం అందరూ సమానమే కాబట్టి అందరికీ నోటీసులు ఇచ్చి అందరికి కాన్సెంట్ ఉంటేనే మాత్రము మనం దాన్ని విరాసత్ పట్ట మంజూరు చేస్తాం. ఆ రకంగా రైతులకు ఈ రెవెన్యూ సదస్సులతో చాలా లాభాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు దాదాపుగా దీనికి మీ సేవలో అప్లై చేసుకుంటే ఒక 300 నుంచి 400 వరకు ఖర్చు పడుతుంది. అది మా దగ్గర ఏం లేదు. మళ్ళీ మేమే రైతుల వద్ద తీసుకున్న దరఖాస్తులన్నీ కూడా మేమే సిటిజన్ లాగిన్లో ఎంట్రీ చేస్తాం రైతుల తరఫున. కాబట్టి ప్రతి ఒక దరఖాస్తుకు దాదాపుగా 1000 రూపాయల దాకా రైతుకు ఉచితంగా మేము ప్రభుత్వం వరకు చేస్తున్నాం. ఈ రకం కూడా రైతులకు బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి రైతులు లాస్ట్ డేట్ అయిపోయింది, ఇక్కడ మండలంలో రెవెన్యూ సదస్సులు అయిపోయినది అనేది కాకుండా, మీరు ఎవరన్నా వేరే గ్రామాలకు పోయిన వాళ్ళు, ఏదన్నా పని నుండి పోయిన వాళ్ళు, ఏదన్నా పెళ్లి నుండి పోయిన వాళ్ళు, వేరే బతుకుదేరి పోయిన వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మాకు మళ్ళీ ఇంకా ఆఫీసులో వచ్చి రోజు కూడా దరఖాస్తులు ఇస్తే కూడా మేము తీసుకుంటాము. దాని గురించి రైతులు ఏమి కంగారు పడద్దు. డేట్ అయిపోయింది, అది నా దరఖాస్తు ఇవ్వలేదు కదా అనే ఉద్దేశం మీద రైతులు ఎలాంటి కంగారు పడవద్దు. మా ఆఫీసులో దరఖాస్తు తీసుకొని వస్తే దాన్ని కూడా తీసుకొని మేము కన్సిడర్ చేస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని రైతులు అందరూ చాలా మంచిగానే వినియోగించుకున్నారు. ఇప్పుడు 7 గ్రామాలకే దాదాపుగా 700 దాకా దరఖాస్తులు వచ్చినాయంటే వినియోగించాను. అందరికి కూడా ప్రతి ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తాము. మా టీం 4 సర్వేరు, ఆర్ఐ, నేను తహసీల్దార్ను అన్నీ ఎంక్వైరీ చేసి వాళ్ళకు పట్టా అమలు చేస్తాం. మన రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చి 18 ఏళ్ళు కావస్తున్నందున రైతు సమస్యలు ఎలా ఉన్నాయి, రైతు సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు పెట్టి మన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఏదైతే జరుగుతుందో ప్రతి గ్రామాన రెవెన్యూ సదస్సులలో వారికి రైతులకు సంబంధించిన భూ సమస్యలు ఏమున్నాయి, దాని పరిష్కార మార్గాలు ఎలా చేయాలని చెప్పి ప్రతి గ్రామాన రైతుల నుండి భూ సమస్యలకు సంబంధించిన అప్లికేషన్ తీసుకోవడం చాలా సంతోషకర విషయం. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రైతు సమస్యల మీద ఆనాడు భూమికి సంబంధించిన అసైన్ భూములు కావచ్చు, లేదా సాదా బైనామా సమస్యలు కావచ్చు, అలాంటి సమస్యలు ఏమున్నా భూ సమస్యలు పరిష్కరించే విధంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం జరిగింది. మళ్ళీ ఇన్నేళ్లకు గత 10-15 ఏళ్ల తర్వాత మా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతుల గురించి ఆలోచించి రైతులకు భూ సమస్యలు చాలా ఉన్నాయి. గత టీఆర్ఎస్ గవర్నమెంట్ ధరణి ఉన్నప్పుడు చాలా అక్రమాలు జరిగినాయి. రైతులకు
ప్రభుత్వానికి ఈ భూ విషయంలో సంబంధం లేకుండా ధరణినే నమ్ముకోవడం జరిగింది. ధరణి వల్ల చాలా రైతులు నష్టపోయారు. ఈ 15 నెలల్లో ఇలాంటి ఏ సమస్య ఉన్న పరిష్కారం కాలేదు. కానీ ఇప్పుడు ఈ రేవంత్ పాలనలో భూభారతి కొత్త చట్టాన్ని తీసుకొచ్చి దానిలో భాగంగానే రైతు సమస్యలు ఏ భూమి సమస్య ఏ పరిష్కారం ఏ సమస్య ఉన్నా పరిష్కరించే దిశగా చేయడం చాలా సంతోషదగ్గ విషయం. దీనికి మా రేవంత్ రెడ్డి సర్కారుకు మా రైతుల పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పాలన వచ్చి 18 ఏళ్ళు గడుస్తున్న సందర్భంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల గురించి ఆలోచించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆలోచించి రైతు సమస్యలు చాలా ఉన్నాయి. గతంలో రాజశేఖర టైంలో ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా రాజశేఖర ఉన్నప్పుడు భూ సమస్యల విషయంలో రైతులకు సంబంధించిన విషయం ఏదైతే ఉందో అది పరిష్కార మార్గాలు ఆనాడు ఆలోచించి ఆనాడు చేయడం జరిగింది. తర్వాత మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత కొత్తగా ధరణి చట్టం తీసుకొచ్చి రెవెన్యూ చట్టం తీసుకొచ్చి రైతుల సమస్యలు పట్టించుకోగా రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో అది ఆన్లైన్లో అప్లై చేసుకుంటే అప్పుడు ఎంఆర్ఓ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు అనుకుంటా అక్కడ పోయి రావడం చాలా కష్టమవుతుండే. తర్వాత ఇప్పుడు వచ్చిన ఈ కొత్తగా రేవంత్ రెడ్డి గారి ఈ పాలనలో భూభారతి చట్టం తీసుకురావడం, దానిలో భాగంగానే ప్రతి గ్రామ రెవెన్యూ సదస్సులు పెట్టడం, ఇందులో ఏవైతే రైతులకు సంబంధించిన భూ సమస్యలు ఏమున్నాయో వాటిని అప్లికేషన్ రూపంగా తీసుకొని పరిష్కరించే మార్గంగా ఏది ఆలోచిస్తుందో ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే గత 15 ఏళ్ళ నుంచి ప్రతి రైతు పట్టగాక సాదాబైనా ఉండి అమ్మి ఆ పట్ట చేసుకోలేక డబ్బులు లేక కొంతమంది అసైన్ భూములు ఉండి కబ్జాలు ఉండి పట్టగాక చాలా సమస్యలు ఎదుర్కొంటున్న రైతాంగాన్ని ఆదుకోవడానికి భూ సమస్య ఏదైతే ఉందో అది పరిష్కరించడానికి వీళ్ళ అప్లికేషన్ తీసుకొని ఆ పరిష్కార మార్గాలు ఆలోచించి విధంగా గ్రామాన అధికారులనే రైతుల దగ్గర పంపించి పరిష్కరించే విషయంగా చాలా గొప్ప విషయంగా చాలా సంతోషంగా మేము వ్యక్తం చేస్తున్నాం. ఇలాంటి రేపు ఏ సమస్య ఉన్నా భూ సమస్య ఉన్నా ఇప్పుడున్న చట్టం ఏదైతే ఉందో ఈ భూభారతి చట్టంలో ఏముంది అని అంటే తగాదాలున్న భూమి మరియు కోట్లున్న భూమి సమస్య తప్ప మీది ఏ సమస్య ఉన్నా కబ్జాలు ఉండి రైతులకు ఎలాంటి పట్టా కాకుండా ఉన్న భూములను ఫీల్డ్ మీదకి రెవెన్యూ అధికారులు వెళ్ళి చూసి అక్కడ చుట్టుపక్కల నలుగురిని అడిగి వాళ్ళకి పట్ట వేసి ఆ భూ సమస్య ఏది లేకుండా పరిష్కరించే విధంగా ఈ భూభారతి చట్టం తేవడం, ఈ భూభారతి చట్టం తెచ్చే విషయంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మరియు అదేవిధంగా రెవెన్యూ మంత్రి గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.